Good morning. My name is G. Masudan Reddy, lecturer in Political Science, Government Degree College for Women, Khమ్మం. ఈరోజు మనం చెప్పుకునే అంశము భారత ప్రభుత్వాంగాలలో అత్యున్నత ప్రభుత్వాంగమైనటువంటి న్యాయశాఖ. మనకు తెలుసు ప్రభుత్వాంగాలన్నీ మూడు: శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక శాఖ న్యాయశాఖ, అదే సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ, న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్, నిర్మాణం. ఈ విధంగా సుప్రీంకోర్టు యొక్క బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఢిల్లీలో, భారతదేశంలోని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉన్నది. ఇది న్యాయమూర్తి, మన యొక్క న్యాయదేవత యొక్క చిహ్నము, తర్వాత న్యాయదేవత యొక్క రూపము, ఇట్లా మనం భారతదేశంలో చూసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు పరిచయం. దీంట్లో ఫస్ట్ సుప్రీంకోర్టు గురించి మనం తెలుసుకుందు, దాని యొక్క పరిచయం, చారిత్రక నేపథ్యం, నిర్మాణము, అధికారాలు, న్యాయ సమీక్ష, న్యాయశాఖ క్రియాశీలత మొదలగు అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పరిచయం. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు. పరిచయంలో భాగంగా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కేంద్ర న్యాయశాఖ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన అంగం. ప్రభుత్వాంగాలలో కేంద్ర న్యాయశాఖ అనేది ఒక ముఖ్యమైన అంగం. ఆ శాఖలో కొందరు న్యాయమూర్తులు, న్యాయేతర అధీన సిబ్బంది ఉంటారు. ఈ శాఖ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే సుస్థాపితమైన పద్ధతులు, మౌఖిక, లిఖితపూర్వక ఆధారాల ప్రాతిపదికపై న్యాయాన్ని అందించటం, రాజ్యాంగ సూత్రాల వ్యాఖ్యానం, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించటం, కార్యనిర్వాహక శాఖ అధిపతికి తగిన సలహాలు ఇవ్వటం వంటి అనేక విధులను న్యాయశాఖ నిర్వర్తిస్తుంది. రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలను కాపాడుతుంది. ప్రభుత్వాంగాల మధ్య అధికారాల వినియోగంలో సమతౌల్యతను పాటించేటట్లు చేయటం, సంక్షేమ రాజ్య స్థాపన ఆశయాన్ని ఈ యొక్క న్యాయశాఖ నెరవేరుస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వ పనితీరుకు న్యాయశాఖే గొప్ప నిదర్శనం అని చెప్పి లార్డ్ బ్రైస్ అనేటువంటి రాజనీతి తత్వవేత్త, న్యాయ కోవిదుడు వివరించడం జరిగింది. అంటే ప్రభుత్వ పనితీరుకు న్యాయశాఖే గొప్ప నిదర్శనంగా లార్డ్ బ్రైస్ వివరించడం జరిగింది. ఇక మరి భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది సుప్రీంకోర్టు యొక్క అంతర్భాగం. లోపల సుప్రీంకోర్టు బిల్డింగ్ నిర్మాణం మనం చూడవచ్చు. తర్వాత మరి భారతదేశంలో ఏకీకృత స్వాతంత్ర సర్వోన్నత న్యాయ వ్యవస్థను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఏకీకృత భారత రాజ్యాంగం ఎట్లా ఏర్పాటు చేసింది న్యాయ వ్యవస్థ అంటే ఏకీకృత, ఇంటిగ్రేటెడ్, ఇండిపెండెంట్, ఎపెక్స్. అంటే భారతదేశం మొత్తానికి ఒకటే న్యాయ వ్యవస్థ, ఒకటే చట్టం, ఒకటే న్యాయం అమల్లో ఉంటుంది. అదేవిధంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది భారత న్యాయ వ్యవస్థ. ఎవరి యొక్క ప్రోద్బలం కానీ, ఫోర్స్ కానీ, ఇన్వాల్వ్మెంట్స్ కానీ, అజమాయిషీ కానీ, ఆధిపత్యం కానీ చెల్లదు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. తర్వాత భారత న్యాయ వ్యవస్థ సర్వోన్నతమైనది. అందరికన్నా, అన్ని న్యాయ వ్యవస్థల కన్నా అత్యున్నతమైనది యొక్క
సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. మరి ఈ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే 1773లో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ చట్టాన్ని ఆమోదించటం ద్వారా భారతదేశంలో సుప్రీంకోర్టు స్థాపనకు మార్గం ఇక్కడ సుగమమైందని చెప్పి ఇక్కడ మనం చెప్పవచ్చు. 1773లో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా చట్టాన్ని ఆమోదించడం ద్వారా భారతదేశంలో సుప్రీంకోర్టు స్థాపనకు మార్గము సుగమమైంది. తద్వారా మరి భారతదేశంలో 1774లో కలకత్తా నగరంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని స్థాపించటం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 28వ తేదీ నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ ఇది. 1950 జనవరి 28వ తేదీ నుంచి భారత సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చింది. మరి సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ఆధారాల్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 124 నుంచి 147 వరకు ఉన్న అధికరణలు సుప్రీంకోర్టు గురించి వివరిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 124 నుంచి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు గురించి వివరిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్మాణము, న్యాయమూర్తుల అర్హతలు, అధికారాలు, విధుల గురించి ఇవన్నీ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టు యొక్క అధికారాలని, వాటి గురించి నిర్మాణాన్ని పరిశీలన జరిపేటప్పుడు బ్రిటన్, అమెరికాలోని న్యాయ వ్యవస్థను దృష్టిలో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఆనాడు భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ సభ్యులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అధికరణలను, ముసాయిదాలను రూపొందించడంలో ఎంతో శ్రద్ధ వహించారు. బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఆనాడు సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా, అదేవిధంగా అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో నిర్మాతలు గ్రహించి మనకి అందించడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ప్రారంభంలో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 8 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ఇప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. మరి సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 124వ అధికరణ నిబంధన సుప్రీంకోర్టు నిర్మాణం గురించి వివరిస్తుంది. 124(1) ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. 124(2) అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే యొక్క పదవి కానీ, ఇతర న్యాయమూర్తులు అనే పదవి కానీ ఎంతో ఒక ఉన్నతమైనటువంటి, ఒక ఉదాత్తమైనటువంటి పదవులు. ఎందుకంటే దేశ సమగ్రతను, దేశ చట్టాల్ని, న్యాయాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత వారి భుజస్కంధాల మీద ఉంటుంది. కాబట్టి అటువంటి నిష్ణాతులని రాష్ట్రపతి
ప్రధాన న్యాయమూర్తిగా ఇతర న్యాయమూర్తులుగా నియమించటం జరుగుతుంది. నెక్స్ట్, తద్వారా నలుగురు సీనియర్ జడ్జిలను సంప్రదించి ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. దాన్ని ఆ నలుగురు సీనియర్ జడ్జిలను ఏమంటామంటే మనం కొలీజియం అని అంటాం. ఇట్లా తర్వాత మరి అర్హతలు 124(3) ప్రకారం న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి. మనకు తెలుసు. 1, భారతీయ పౌరుడై ఉండాలి. 2, 65 సంవత్సరాల వయసు నిండిన వాడై ఉండరాదు. 65 సంవత్సరాల వయసు లోపే ఉండాలి. తర్వాత హైకోర్టులో న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి. లేదా అదే హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాల అనుభవం కలిగిన వాడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి. ఈ అర్హతలు కలిగినటువంటి వ్యక్తులను, న్యాయమూర్తులను రాష్ట్రపతి న్యాయమూర్తిగా ఇక్కడ నియమించడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ఈ అర్హతల్ని కల్పించింది. మరి న్యాయమూర్తుల చేత భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. వీరి గరిష్ట పదవీ కాలం 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. ఓకేనా? వీరు తమ రాజీనామాను భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు. వీరి యొక్క తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారంటే భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు. 124(3) అధికరణ ప్రకారం ఏమైనా అనర్హులుగా లేదా అక్రమ ప్రవర్తన కారణాల చేత అభిశంసన తీర్మానం ద్వారా భారత పార్లమెంటు వీరిని తొలగిస్తుంది. ఏమన్నా లంచగొండి ఆరోపణలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇతర అనర్హతలు కలిగి ఉన్నట్లు కానివ్వండి, ఇతర అక్రమ ప్రవర్తన ద్వారా అంటే వేరే ఏమైనా చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసినట్లు నిర్ధారణ అయినట్లయితే వారి మీద పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి వారిని తొలగించే అధికారం భారత పార్లమెంటుకి ఉన్నది. ఇక న్యాయమూర్తుల జీతభత్యాలను మనం పరిశీలించినట్లయితే ఇది అప్పుడు పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తికి ఇక్కడ ₹1,00,000, తర్వాత న్యాయమూర్తికి 90,000 దాకా జీతం ఉంది. ఇటీవల కాలం పెంచడం కూడా జరిగింది. వీటిని భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఎక్కడి నుంచి చెల్లిస్తారు? వీటిని భారత సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో వీరి జీతాలను తగ్గించటానికి అవకాశం లేదు. మనకు తెలుసు, భారతదేశంలో ఎమర్జెన్సీస్ విధించినప్పుడు అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన, తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇట్లా 3 రకాలుగా వివరిస్తారు. అప్పుడు ఇక్కడ ఈ సమయంలో కూడా వీరి యొక్క జీతాలను తగ్గించడానికి అవకాశం లేదు. తర్వాత 126 నిబంధన ప్రకారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. అంటే శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా, అంటే ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేసి ఇంకొకరిని ఎన్నుకోవటానికి సమయం పట్టినప్పుడు, లేదా అనుకోని కారణాల వల్ల అతను రాజీనామా చేసినప్పుడు, లేదా అతను మరణించినప్పుడు తిరిగి ఇక్కడ ఇంకొక న్యాయమూర్తి ఎన్నిక కాబట్టడానికి సమయం ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉన్నది. తర్వాత ఇంకోటి 127వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల కోరం లేనప్పుడు రాష్ట్రపతి అనుమతితో ఇతర న్యాయమూర్తులను నియమించవచ్చు. ఓకేనా? తర్వాత 128వ నిబంధన ప్రకారం పదవీ విరమణ చేసిన జడ్జిలను కూడా పదవిలో కొనసాగమని రాష్ట్రపతి కోరవచ్చు. వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ వారిని పదవిలో కొనసాగమని రాష్ట్రపతి కోరవచ్చు. మరి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు
అధికారాలు మనం చూసినట్టయితే, ఒకటి ప్రాథమిక విచారణ పరిధి. ఇది చూడండి, ప్రాథమిక విచారణ పరిధి. 2 అప్పీళ్ళ విచారణ పరిధి. 3 సలహా అధికార పరిధి. 4 కోర్ట్ ఆఫ్ రికార్డో. 5 న్యాయ సమీక్షాధికారము. 6 ఇతర అధికారాలు. ఇవి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు. ప్రాథమిక విచారణ పరిధి, తర్వాత అంటే స్వతసిద్ధమైన అధికారాలు వాటిని, తర్వాత అప్పీళ్ళ విచారణ పరిధి, తర్వాత సలహాపూర్వక విధులు, తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డో, తర్వాత న్యాయ సమీక్షాధికారము, దాంట్లో తర్వాత ఇతర అధికారాలు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అధికారాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్, ప్రాథమిక విచారణ పరిధి. 131వ నిబంధన ప్రకారం దీంట్లో ఏమి అంశాలు వస్తాయంటే, ప్రాథమికంగా కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య తలెత్తేటటువంటి వివాదాలను ఇక్కడ ఇది పరిష్కరిస్తుంది. అంటే 131వ అధికరణ ప్రకారం ఉదాహరణకి భారత ప్రభుత్వానికి లేదా ఏదైనా ఇతర రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు కానివ్వండి, లేదా భారత ప్రభుత్వము ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము లేదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, వేరొక రాష్ట్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాలు మరొక వైపు ఉన్నప్పుడు అటువంటి వివాదాలు జరిగినప్పుడు కానివ్వండి, లేదా 2 లేదా అంతకు మించిన రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. ఇలాంటి అధికారం భారతదేశంలో ఒక్క సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఇతర న్యాయస్థానాలు ఏవి కూడా ఇక్కడ ఈ రకమైన వివాదాలను పరిష్కరించేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వివిధ కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రానికి, లేదా కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇతర రాష్ట్రాలకి, లేదా భారత ప్రభుత్వము ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, లేదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఇట్లా వీరి మధ్య వచ్చే వివాదాలను ఇది పరిష్కరించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నది. ఇక నెక్స్ట్ అంతర్రాష్ట్ర వివాదాలు. ఇంకోటి ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదాలు. అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆయా రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి వివాదాలను, ఒక రాష్ట్రానికి మధ్య జరిగే వివాదాలను, లేదా ఒక రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు మధ్య జరిగే ఉత్పన్నమయ్యేటువంటి వివాదాలను కూడా ఇది పరిష్కరిస్తుంది. ఇంకా అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణ. మన హక్కులకు భంగం వాటిల్లితే వాటిని రక్షించే అధికారం ఈ యొక్క న్యాయస్థానానికి ఉన్నది, సుప్రీంకోర్టుకి ఉన్నది. మనము మన హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలకు వెళ్తాము, అప్పుడు అవి రిట్స్ని జారీ చేస్తుంది. తద్వారా ఆ రిట్స్ ద్వారా మనం మన హక్కుల్ని పరిరక్షించుకోవటం జరుగుతుంది. తర్వాత మరి ఇంకో ప్రాథమికమైనటువంటి అధికారం ఏంటంటే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అధికారులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వారి యొక్క ఎన్నికల వివాదాలను కూడా ఇది పరిష్కరిస్తుంది. ఈ రకంగా ఈ యొక్క అధికారాలని కలిగి ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం ఇంకా పరిశీలించేటప్పుడు మరి దీంట్లో ప్రాథమిక విచారణ పరిధిలోనికి రాని కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటి అంటే రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం కుదిరిన ఒప్పందాలు, ఇది పరిష్కరించదు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ఆర్థిక సంఘం సిఫారసులు, కేంద్ర రాష్ట్రాల మధ్య విత్తపరమైనటువంటి వివాదాలను ఇది ఇక్కడ ఈ యొక్క ప్రాథమిక విచారణ పరిధిలోనికి రావు. తర్వాత అప్పీల్, రెండోది ఇంకో అధికారం అంటే అప్పీళ్ళ విచారణ పరిధి. ఇదేంటిది? అప్పీళ్ళ విచారణ పరిధి. అంటే ఇక్కడ చూడండి, భారతదేశంలో అంతిమ అప్పీళ్ళ న్యాయస్థానంగా సుప్రీంకోర్టే వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు గల అప్పీళ్ళ విచారణ పరిధిని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇది రాజ్యాంగ వ్యాఖ్యానంతో ముడిపడిన వివాదాలని పరిష్కరిస్తుంది, సివిల్ వివాదాలని పరిష్కరిస్తుంది, క్రిమినల్ వివాదాలని పరిష్కరిస్తుంది, ప్రత్యేక అనుమతి ద్వారా
అప్పీళ్ళ ద్వారా వచ్చే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. ఒకటి సుప్రీంకోర్టులో కేసులు ఏమిటి అంటే మొత్తం కూడా 4 విభాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి రాజ్యాంగ పరమైన వివాదాలు, అంటే రాజ్యాంగ వ్యాఖ్యానాలతో ముడిపడిన వివాదాలు. రెండోది సివిల్ వివాదాలు. మూడోది క్రిమినల్ వివాదాలు. తర్వాత ప్రత్యేక అనుమతి అప్పీల్. అంటే ఇక్కడ రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించినటువంటి మనం పరిశీలించినట్లయితే ఏంటంటే రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది. అలాంటి కేసుల విచారణకు హైకోర్టు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాజ్యాంగ వివరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయని భావించిన వివాదాలను సుప్రీంకోర్టు స్వయంగా విచారిస్తుంది. నెక్స్ట్ సివిల్ వివాదాలు. నెక్స్ట్ అంశమైంది సివిల్ వివాదాలు. సివిల్ వివాదాలలో రాజ్యాంగ వ్యాఖ్యానంతో సంబంధం లేని వివాదాలను హైకోర్టు ధృవీకరణ పత్రం ప్రాతిపదికపై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. రాజ్యాంగ వ్యాఖ్యానంతో సంబంధం లేని సివిల్ వివాదాలను హైకోర్టు ధృవీకరణ పత్రం ప్రాతిపదికపై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. అలాంటి వివాదాల విషయంలో చట్టానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు నిర్ణయం తప్పనిసరిగా అవసరమని హైకోర్టు భావించాలి. అప్పుడు హైకోర్టు అనుమతి ఇస్తుంది. ఇక తర్వాత నెక్స్ట్ క్రిమినల్ వివాదాలు. నెక్స్ట్ ఏంటి క్రిమినల్ వివాదాలు. క్రిమినల్ వివాదాల విషయంలో హైకోర్టు ప్రకటించిన తీర్పు, తుది అంశము లేదా శిక్షలపై వచ్చే అప్పీళ్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. ఈ రకమైన అప్పీళ్ళు 2 రకాలుగా ఉంటాయి. క్రిమినల్ వివాదాలు ఏమిటి అంటే క్రింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులపై వచ్చిన అప్పీళ్లను స్వీకరించి క్రింది న్యాయస్థానాలు విముక్తి చేసిన నిందితులపై తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టు మరణశిక్షను ప్రకటించటం. 2 క్రింది న్యాయస్థానాల తీర్పులపై వచ్చే అప్పీళ్ల విచారణను హైకోర్టు ప్రారంభించి నిందితునికి మరణశిక్షను ఖరారు చేయటం. ఇట్లా ఇవి క్రిమినల్ వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ప్రత్యేక అనుమతి. అంటే వీటితో పాటు ఒకవేళ కొన్ని ఏంటంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుల వల్ల అసంతృప్తి చెందిన వ్యక్తులు వారి యొక్క అప్పీల్పై ప్రార్థనపై వారి వివాదం సుప్రీంకోర్టు పరిశీలించడానికి అర్థమైందని హైకోర్టు పేర్కొన్న పక్షంలో సుప్రీంకోర్టు అలాంటి వివాదాల విచారణకు ప్రత్యేక అనుమతిని మంజూరు చేస్తుంది. ప్రత్యేకమైన అనుమతిని మంజూరు చేస్తుంది. తర్వాత హైకోర్టులో ఉన్న పక్షంలో వాళ్ళకి మంజూరు చేస్తుంది. అంతేకాకుండా 136వ అధికరణ ప్రకారం 136వ అధికరణ ప్రకారం సాధారణ చట్టం పరిధికి వెలుపల ఉండే వివాదాలను కూడా సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ఇది సుప్రీంకోర్టు యొక్క కేసుల యొక్క వ్యవహారాలు. రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరిస్తుంది, సివిల్ వివాదాలను పరిష్కరిస్తుంది, క్రిమినల్ వివాదాలను పరిష్కరిస్తుంది, ప్రత్యేక అనుమతి అప్పీళ్లను ఇది పరిష్కరిస్తుంది. ఈ రకంగా సుప్రీంకోర్టు తన యొక్క అధికారాలను చెలాయిస్తుంది. నెక్స్ట్ మరి ఇంకోటి ఏంటంటే సలహాపూర్వక అధికారాలు లేదా సలహాపూర్వక విచారణ పరిధి. 143వ నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అంటే సుప్రీంకోర్టుకు కొన్ని సలహాపూర్వకమైన విధులు ఉంటాయి. ఏదైనా చట్టం విషయంలో లేదా ప్రజా ప్రాముఖ్యం ఉన్న విషయంలో తమ అభిప్రాయం లేదా సలహా తెలపవలసిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరితే సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని లేదా సలహాను ఇస్తుంది. రాజ్యాంగంలోని 131వ అధికరణ నుంచి మినహాయించిన అంశాలైన రాజ్యాంగం అమల్లోకి
రాక పూర్వం మనం ముందే చెప్పుకున్నాం, రాక పూర్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, సందులకు సంబంధించిన వివాదాల విషయంలో రాష్ట్రపతి కోరితే సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. ఇది ఒక సలహాపూర్వక విధుల్లో ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ మరి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు, వాటిని కూడా ఇది పరిష్కరిస్తుంది. తర్వాత రాజ్యాంగం అమల్లోనికి పూర్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు ఇది రాష్ట్రపతి కోరినప్పుడు సలహాలను ఇస్తుంది. సుప్రీంకోర్టు సలహాలను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. కేవలం ఆయన సలహాను మాత్రమే అడిగాడు, ఆ సలహా ఇవ్వటం సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. దాన్ని పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు అజమాయిషీ అధికారాన్ని చెలాయించలేదు. తర్వాత మరి నెక్స్ట్ ఇంకొక అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. చూడండి ఏంటంటే ఇక్కడ రికార్డ్స్ అన్నీ. సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులు, ఇతర న్యాయ సమాచార అంశాలన్నిటిని కూడా భద్రపరుస్తుంది, రికార్డ్ చేస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ దేశంలోని అన్ని న్యాయస్థానాలకు ఇది దిక్సూచిగాను, మార్గదర్శకంగాను, ఒక మోడల్గా, నమూనాగాను ఉంటుంది. ఇవన్నీ కూడా అవి సేవ్ చేసినటువంటి తీర్పులు కానీ ఇతర న్యాయ సమాచారాలన్నిటిగా భద్రపరుస్తుంది. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇతర న్యాయస్థానాలకు ఒక మార్గదర్శకంగా, ఒక దిక్సూచిగా, ఒక నమూనాగా ఉంటాయి. కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించే సుప్రీంకోర్టు ధిక్కార నేరానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందితులుగా నిలబెట్టవచ్చు. అంటే కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నేరానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందితులుగా నిలబెట్టవచ్చు. ఉదాహరణకు మనకు భారతదేశంలో కొన్ని వివాదాస్పదమైన సంఘటనలు జరిగాయి. బాబ్రీ మసీద్ కూల్చివేత, అటువంటి సందర్భాల్లో జరిగినప్పుడు ఆనాడు సుప్రీంకోర్టు అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, ఆనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కళ్యాణ్ సింగ్. ఆయన న్యాయస్థానాన్ని ధిక్కారానికి పాల్పడినందుకు, అంటే దాన్ని పట్టించుకోకుండా చేసినందుకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆయనకి ఒక 2,000 రూపాయల జరిమానా విధించి ఒకరోజు జైలు శిక్ష కూడా విధించింది. అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఆచరించవలసి ఉంటుందని చెప్పి 142వ అధికరణ చెప్పింది. 142వ అధికరణ ప్రకారం 142 142వ అధికరణ ప్రకారం భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఆచరించాలని చెప్పి ఆర్టికల్ 142 చెప్తుంది. అంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డుగా ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమైన పాత్రని సుప్రీంకోర్టు పోషిస్తుంది. మరి తర్వాత 129వ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, ప్రక్రియలను ఇది భద్రపరుస్తుంది. ఈ తీర్పులను ప్రామాణికంగా చేసుకొని దిగువ కోర్టులు తీర్పులు చెప్తాయి. ఉదాహరణకు ఒక నేరం విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో దానిని ప్రామాణికంగా చేసుకొని దిగువ కోర్టులు చెబుతాయి. ఈ తీర్పుల ఉల్లంఘనను కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తారు. ఆ తీర్పుని ఉల్లంఘించినట్లయితే కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తారు. మీకు ఇంతకుముందే చెప్పాను. అట్లా నాడు కళ్యాణ్ సింగ్ ధిక్కరించింది కాబట్టి ఆయనకి 2,000 జరిమానా విధించి ఒకరోజు జైలు శిక్షను కూడా విధించారు.
ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే న్యాయ వ్యవస్థకి లోబడే ఉండాలి. ఆ న్యాయ వ్యవస్థ, న్యాయస్థానం యొక్క తీర్పులను గౌరవించాలి. ఆ యొక్క అధికారం కేవలం భారత సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నది. ఇక ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రిట్లు జారీ చేయు అధికారం. రిట్లని ఇక్కడ జారీ చేస్తుంది. హక్కులకు భంగం వాటిల్లినట్లయితే 32వ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. అవి ఏమేమి రిట్లంటే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చియోరారీ, కోవారెంటో. ఒకటి హెబియస్ కార్పస్, ఏదైనా నేరం మోపబడినప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు సమీప న్యాయస్థానంలో హాజరుపరచమని చెప్పేదే హెబియస్ కార్పస్ రిట్. తర్వాత మాండమస్, ప్రొహిబిషన్, ఇట్లా అధికారులు తమ యొక్క పనులు చేయండి అని సక్రమంగా ఉండేటట్టు చూడటము, వారి యొక్క విధులకు ఆటంకం ఎవరైనా కలిగిస్తే వారి మీద చర్యలు తీసుకోవటము, వీటన్నిటి కూడా తమ యొక్క రిట్ల ద్వారా సుప్రీంకోర్టు తగు సందర్భాల్లో ఈ రిట్లని జారీ చేస్తుంది. ఇక మరి భారత న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అధికారాల్లో అత్యున్నతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఏంటంటే న్యాయ సమీక్ష అధికారము. న్యాయ సమీక్ష అధికారం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే జ్యుడిషియల్ రివ్యూ. ఏమంటాం? జ్యుడిషియల్ రివ్యూ. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలోని కేంద్ర రాష్ట్ర స్థాయిల్లోని శాసన కార్యనిర్వాహక సంస్థలు రూపొందించే, అమలు చేసే చట్టాలలోని రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టుకి సంక్రమింప చేశారు. అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ ఆ రెండింటి మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయించేటటువంటి యొక్క అధికారాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఇక్కడ సుప్రీంకోర్టుకి సంక్రమింప చేశారు. భారతదేశంలో రాజ్యాంగ అంశాలను వ్యాఖ్యానించడానికి, రాజ్యాంగ విలువలను కాపాడటానికి, కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయ వివాదాలు ఏమన్నా ఏర్పడితే న్యాయపరమైన తీర్పునిచ్చే పవిత్ర బాధ్యతను సుప్రీంకోర్టుకి ఇవ్వటం జరిగింది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణ శాఖ రూపొందించినా, కార్యనిర్వాహక వర్గం అమలు చేసినా అవి చెల్లవని చెప్పి, రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. ఇటువంటి సుప్రీంకోర్టు ఇటువంటి ఈ రకమైనటువంటి అధికారాన్నే న్యాయ సమీక్షాధికారం అని అంటారు. ఈ రకమైన న్యాయ సమీక్షాధికారాన్ని తొలిసారిగా భారతదేశంలో 1950లో వినియోగించటం జరిగింది. ఎప్పుడు వినియోగించారో తొలిసారిగా 1950లో 1950లో తొలిసారిగా న్యాయ సమీక్షని ఇక్కడ వినియోగించడం దీన్ని వినియోగించి దీని ద్వారా ప్రివిడెంట్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ని రాజ్యాంగంలో వ్యతిరేకమని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఈ రకమైన న్యాయ సమీక్ష అధికారాన్ని తొలిసారిగా 1950లో వినియోగించి పీడీ యాక్ట్ని రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి ఇక్కడ తీర్పు చెప్పింది. అంటే ఇక్కడ శాసనశాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది 13వ నిబంధన ప్రకారం. దీనినే న్యాయ సమీక్ష అంటాం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అధికారము. ఇకపోతే ఇతర అధికారాలు.
సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఇతర అధికారాలను మనం పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు ఇక్కడ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల యొక్క వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. అంటే ఒకవేళ రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలు కానీ ఇక్కడ జరిగినట్లయితే సుప్రీంకోర్టు ఆ వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. తర్వాత రాజ్యాంగ వ్యాఖ్యానాలు చేస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యుల ప్రవర్తనపై రాష్ట్రపతి ఆదేశం మేరకు విచారణను చేపిస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే తీర్పులను పునఃసమీక్షిస్తుంది. అంటే సుప్రీంకోర్టు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి వాటిని ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి కూడా అధికారం ఉంది. ఉదాహరణకి ఆనాడు గోలక్నాథ్ పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాద విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ ఏం చెప్పిందంటే భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించటానికి పార్లమెంటుకి అధికారం లేదు అని చెప్పి పేర్కొంది. మళ్ళీ అదే 1973లో కేశవానంద భారతి కేరళ ప్రభుత్వం మధ్య ఏర్పడినటువంటి వివాదంలో సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పిందంటే రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా అంటే ప్రాథమిక హక్కులతో సహా సవరించే విషయంలో పార్లమెంటుకు పూర్తి అధికారం ఉందని చెప్పింది. అంటే అంతకుముందు ఏమీ లేదని చెప్పింది. తర్వాత మళ్ళీ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం విషయంలో పార్లమెంటుకి పూర్తి అధికారం ఉందని చెప్పింది. అంటే ఇట్లా తీర్పులను పునఃసమీక్షించే అధికారం కూడా ఇక్కడ భారత సుప్రీంకోర్టుకు ఉన్నది. తర్వాత మరి రాజ్యాంగ సంరక్షణ మనం పరిశీలించే ఇతర అధికారుల భాగం ఇంకోటి ఏంది రాజ్యాంగ సంరక్షణ. భారత రాజ్యాంగాన్ని ఇది సంరక్షిస్తుంది, సమాఖ్య వ్యవస్థని రక్షిస్తుంది. మరి ఇంతకుముందు చెప్పినట్లు ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది. భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో పౌరుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలంటే ఆ దేశంలో ఆ రాజ్యాంగం ఆ పౌరుడికి కల్పించిన హక్కుల ద్వారానే సాధ్యమవుతుంది. హక్కులనేవి ఇక్కడ ప్రతి పౌరుడికి అభివృద్ధికి ఉండవలసినటువంటి ఒక రక్షణకు ఎంతో ముఖ్యం. అవే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల్ని భారత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు రక్షిస్తుంది మరియు రాజ్యాంగ వ్యాఖ్యానాలు కూడా చేస్తుంది. ఇట్లా మరి ఈ రకంగా భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అనేటువంటి సుప్రీంకోర్టు ఇక్కడ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతానికి మరియు తర్వాత భారత పౌరులందరూ కూడా స్వేచ్ఛగా తమ హక్కుల్ని అనుభవించటానికి, స్వతంత్రంగా జీవించటానికి మరియు అందరికీ సమన్యాయాన్ని అందిస్తూ ఎవరికి కూడా విభేదాలు రాకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి భద్రతా భావాన్ని ప్రజల్లో కల్పించడం కోసం సుప్రీంకోర్టు ఇక్కడ కృషి చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ న్యాయశాఖ అనేది అత్యున్నతమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం న్యాయశాఖ. ఎందుకంటే ఇక్కడ ఈ న్యాయశాఖ చాలా ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది. తర్వాత ఇతర లోపాలు ఏమన్నా చేసినట్లయితే ప్రభుత్వాలు వాటిని ఇక్కడ చెల్లవని చెప్పి న్యాయ సమీక్ష ద్వారా అది చేస్తుంది. తద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగానికి ఒక సంరక్షకురాలుగా వ్యవహరిస్తుంది. మనం ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుతుంది, సమాఖ్య వ్యవస్థ సమతౌల్యాన్ని ఇది సాధిస్తుంది, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది సుప్రీంకోర్టు. ఇట్లా సుప్రీంకోర్టు ఒక క్రియాశీలతమైన పాత్రని ఇక్కడ పోషిస్తుంది. భారత ప్రభుత్వ న్యాయ వ్యవహారాలలో ప్రజలకు న్యాయం అందించే విషయంలోనూ కేంద్ర న్యాయశాఖ విశిష్టమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన విషయాలను ఇక్కడ మరి మనం ఈనాడు అధ్యయనం చేసుకోవటం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ
చట్టము లేదా న్యాయం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లాలి అంటే ఒక ఉన్నతమైన న్యాయ వ్యవస్థ నిరంతరము జరగాలి. కేంద్ర ప్రభుత్వాలు కానీ, శాసన నిర్మాణ శాఖ కానీ, ఇటువంటి అధికారులు ఎవరు కానీ ఈ యొక్క న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అందుకోసమే స్వతంత్రతను ఇక్కడ కల్పించినట్లయితే అందరికీ సమన్యాయం అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.